నమస్కారం శాస్త్రులు నమస్కారం. రాధాకృష్ణ శర్మ గారు. మామూలుగా మన సనాతన ధర్మమే కానీ శాస్త్రం చెబుతుంది ఏంటంటే కొడుకు తండ్రికి పితృకార్యాలు చేయాలి, చనిపోయి దాన సంస్కారాలు చేయాలంటారు. మరి తల్లిదండ్రులకి పిల్లలు మగపిల్లలు ఉండరు, పుత్ర సంతానం ఉండదు, ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళ పరిస్థితి అంటే ఆడవాళ్ళు దాన సంస్కారాలు చేయకూడదా లేక శాస్త్రం చెప్తుందా చేయొద్దని మనం పెట్టుకున్నదా? ఇది చేయొచ్చా అసలు చేయొద్దా దాన సంస్కారాలు? మగ సంతానం లేని వాడికి ఉమ్, ఆ ఇంట్లో పెద్ద దిక్కు చనిపోయినప్పుడు, ఉమ్, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఉమ్. దాన సంస్కారం ఎవరు చేయాలి? కిరాయికు తెచ్చి కూర్చోబెట్టలేము, ఉమ్, అది మనసు ఒప్పదు. మరి కాబట్టి ఆ ఇంట్లో ఎవరన్నా అన్నదమ్ముల మెల్లలాంటి అతను కర్మ బట్టి నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అన్నదమ్ములకు కూడా లేరు పిల్లలు, మగ పిల్లలు లేరు అంటే తనతో పాటు పుట్టిన తోబుట్టులు అన్నదమ్ములు ఉంటారు కదా, ఆ ముగ్గురికి ఆడపిల్లలే అందరూ. లేదు. అప్పుడు పరిస్థితి ఏంది? అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సలక్షణంగా ఉమ్. అక్కడ ఉన్నటువంటి ఆడకూతురే దాన సంస్కారాలు చేయవచ్చు, పెద్ద ఆమె ఇంటికి పెద్ద పెద్ద. ఆమె. చేయవచ్చు. అంటే ఏమన్నా మనకు శాస్త్రానికి విరుద్ధమా? శాస్త్ర విరుద్ధం ఏం లేదు. చెప్పిందా శాస్త్రం? సలక్షణంగా శాస్త్ర విరుద్ధం ఏం లేదు, సలక్షణంగా చేయవచ్చు. ఉమ్, ఇప్పుడు ఎవరు కిరాయి కూర్చోబెడుతుంటాము, వాళ్ళు ఎందుకు వస్తారు? ఉమ్, సలక్షణంగా కన్న కూతురు ఉంది కదా, ఉమ్, అవి చేయొచ్చు, ఎటువంటి నష్టం అనేది లేదు, సలక్షణంగా చేయొచ్చు. ఆబ్దికాలు కూడా నిర్వహించవచ్చు, ఎందుకంటే పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఉమ్, లేనప్పుడు మరి ఆ జీవాత్మకు ముక్తి అనేది కలగాలి కదా, ఉమ్. అయితే పెట్టొచ్చు అంటారు, పెట్టవచ్చు. ఎటువంటి ఆయన ఇబ్బంది లేదు. సలక్షణంగా గాయక వెళ్ళి ఆడవాళ్ళు ఆంజిక పిండ ప్రదానం చేయిస్తారు. వాళ్లకు ఆత్మశాంతి చేకూర్చడానికి ఏదో తంత్రకాలు ఉన్నాయో ఉమ్. అవన్నీ కూడా వాళ్ళు సలక్షణంగా చేయొచ్చు, ఎటువంటి యొక్క నష్టం అనేది వాళ్ళకు కలగదు. ఇప్పుడు ప్రతి దైవారాధనలో భాగంగా దైవారాధన చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా అమ్మాయో అబ్బాయో పుట్టారనుకోండి, తొట్టలు వేసి ఉంటుంది కదా, జాతకర్మ అది ఉంటుంది. అవును. అంటే అమ్మాయి పుడితే 3 రోజులు, అబ్బాయి పుడితే 11 రోజులు చేయాలి. ఆ టైంలో పూజలు చేయొచ్చా అవును. చేయకూడదా? జాతా శౌచం మృతా శౌచం అని అంటారు. ఉమ్, జాతా శౌచం అంటే అమ్మాయో అబ్బాయో పుట్టినప్పుడు ఉమ్, అది పురుడు దోషం. ఉమ్, మరి ఈ యొక్క మైల వేరు, మృతా శౌచం యొక్క మైల వేరు. ఉమ్. అది ఎవరింటికి వెళ్ళకూడదు, ఎటువంటి పనులు చేయకూడదు, అంటే తలనీలాలు తీసుకునేంత వరకు చేసుకోకూడదు, గడప తక్కువకూడదు. కానీ ఇది ఈ యజమాను ఎవరైతే ఉన్నారో ఉమ్, తల్లిని ముట్టుకోకుండా, పిల్లని ముట్టుకోకుండా ఎక్కడైనా వెళ్ళి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏది కానీ పురుడు. పురుడు ఉమ్, కానీ దేవతారాధనకి అర్హుడు కాడు. ఉమ్. ఇది 11 రోజులే, అది 11 రోజులు. ఇంట్లో దీపం పెట్టొచ్చా? అప్పుడు పెట్టరు. ఏది పనికిరాదు, దానికి పనికిరాదు, దీనికి పనికిరాదు. ఉమ్, ఏ సమస్యకైనా దీపారాధన పనికిరాదు, ఉమ్, ఎవరు కూడా చేయకూడదు. ఉమ్, పురుడు శుభము, ఉమ్. మృతా శౌచం అశుభం. అంతే, పురుడు శుభం, మృత శౌచం అంటే చనిపోయిన వాళ్ళది అశుభం. వాళ్ళ యొక్క ఆలింగనంలో వాళ్ళు ఉంటారు, ఇది సంతోషంలో ఉంటారు. ఈ రెండుకు దోషాలే. వీళ్ళు దుఃఖంలో ఉంటారు, వాళ్ళు సంతోషంలో సంతోషంలో పురుడైన ఉంటారు. వాళ్ళు. తేడా అదే ఒకటి. కానీ ఆ రోజులలో 11 రోజులలో దేవతారాధన కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, దేవుళ్ళ గుళ్ళకు వెళ్ళడం కానీ, పూజలు చేయడం కానీ, ఎటువంటి సందర్భాలలో కూడా శుభకార్యాలు పోవడం కానీ ఎటువంటి సందర్భాలలో చేయకూడదు, నిషిద్ధం. నిషిద్ధం. అది కంపల్సరిగా చెప్పడమే. అలా వెళతాం ఏమవుతుందంటే అది వాడి యొక్క కర్మ అని అంటాం, అంతే. ఇప్పుడు సిటీలో అవన్నీ చూస్తున్నారా అనండి, చనిపోయిన వాడు అక్కడ తిరుగుతూనే ఉంటాడు, తిరిగి వెళ్ళదు కదా, ఆపి డ్యూటీకి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డ్యూటీకి వెళ్ళాలి కదా అన్నప్పుడు తెలియని వాడికి దోషం లేదు, తెలిసిన వాడికి దోషం. మరి 11 రోజులు అబ్బాయి పుడితే నేను 11 రోజులు అని, అమ్మాయి పుడితే 3 రోజులు అని పెట్టారు. ఇందులో ఏమన్నా అంతరార్థం? తేడాలు ప్రాంతీయ ప్రకారంగా ఉంటాయి. అది అంతేనా? మన తెలంగాణలో ఎలా ఉంది గురూజీ? 11 రోజులు, పురుడు 11 రోజులు. ఆంధ్ర ఉభయ రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని తేడాలు ఉండొచ్చు, అది ఆ ప్రదేశాలు మనకు తెలియనివి. కాబట్టి మనది సాంప్రదాయంలో 11 రోజులు పురుడు, పురుడు 11 రోజులు, 11 రోజులు కర్మ. ఇది పుణ్యావచనతోటి ఇంట్లో కలిపేసుకుంటాం, శుద్ధి అవుతుంది. అది పుణ్యావచనతోటి అది శుద్ధి అవుతుంది. అయితే ఈ 11 రోజులలో ఏ శుభకార్యాలు పనికిరావు. ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లో భోజనం చేయకూడదు, తలస్నానాలు చేయకూడదు, శుభ్రంగా స్నానం చేయాలి, వారి పని వాళ్ళు చేసుకోవాలి. పురుడికేమో వాడు జాబుకి వెళ్ళొచ్చు, నష్టం లేదు. దాన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తి మాత్రం పోకూడదు. 11 రోజుల వరకు ఏవి పనికిరావు. పుణ్యావాచన చేసి ఆశీర్వాదం చేసి కొత్త బట్టలు కట్టుకొని
వాళ్ళు ఎప్పుడైతే జాతా శౌచం అంటే మృతా శౌచం అంటే కర్మకాండాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశీర్వచనం అయిన తర్వాత అత్తగారింట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కరోజు దేవాలయంలో నిద్ర చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కొద్ది అన్నం పప్పు తిని ఆ తర్వాత నీ ఇంటికో మా ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళి వాళ్ళందరూ కలిసి రావాలి. ఇది 11 రోజులు పురుడైన తర్వాత స్నానం చేసి పుణ్యావచన అయిన తర్వాత అప్పుడు వ్రతము లేకుండా ఇంకా చేసుకొని దేవతా కార్యక్రమం శుభకార్యాల్లో పాల్గొనవచ్చు పాల్గొనవచ్చు అన్నమాట. తెలియని విషయాలు చక్కగా ఉంచారు. ధన్యవాదాలు.